హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇగో మొన్నటిదాకానైతే మడిలో అయితే పాలు తీయడం అయితే చూపించినాం కదా. పొద్దున్నే 6 గంటలకే వచ్చాము. ఇప్పుడే ఎండ స్టార్ట్ అయింది 6ంటికే. ఇక ఏం చేస్తున్నా ఏంది అనేది చూపిస్తున్నా. ఈరోజైతే ఈ మడిలో పాదులు అయితే ఇక్కడ నుంచి ఇక చివరి వరకు కంప్లీట్ చేయాలని ఒక పంతం పట్టుకొని అయితే వచ్చేసినాం. ఇక మా వారైతే స్టార్ట్ చేసిండే, నేను ఒక వీడియో లాగా బ్లాగ్ లాగా తీసుకుందాం అనేసి ఇక ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నా. ఇక నేను కూడా స్టార్ట్ చేయాలి. పని స్టార్ట్ చేస్తుంటేనే అయిపోతుంది కదా, ఒక్కరు చేస్తే కాదు. ఇక అందుకోసమని చెయ్యాలి. ఇక స్టార్ట్ అవుతుంది చూడండి ఒకసారి. ఈ ఆ మడి అయిపోయినాయి 3 మళ్ళు వరుసగా పైనుంచి కిందకి. ఇంకా కింద నుంచి ఇటు నుంచి అటైతే తీసుకెళ్ళాలి. ఇగో ఫామ్ ఆయిల్ చెట్లు, ఫామ్ ఆయిల్ ట్రీస్ ఎలా ఉన్నాయి చూడండి. అన్నీ ఇలాగ అయితే ఇప్పుడైతే ఉన్నాయన్నమాట. బాగున్నాయా ఎట్లున్నాయి కామెంట్ చేయండి. స్టార్ట్ అయింది. అయితే వాటర్ పెడతాను. ఇగో చెట్లకి వాటర్ పెట్టేటప్పుడు ఇగో డ్రిప్ పైపులు ఇగో ఇట్లా పడిపోయి ఉంటాయి అన్నమాట. వీటిని చూసుకొని ఇట్లా చెట్లకైతే వాటర్ అయితే పెట్టాలన్నమాట. అట్లా పడిపోతాయి. ఇప్పుడు కొన్ని చెట్లకి ఆల్రెడీ చూసుకుంటూ వస్తున్నాము. ఇంకా ఇట్లా అయితే పడిపోయినాయి. మరి వీటికి దగ్గరగా లేదు డ్రిప్ పైప్. ఇంకో గిదంతా పడింది. ఇంకో మొత్తం అయితే చెట్లకైతే ఇట్లా పెట్టుకుంటా పైపులు సరి చేసుకుంటూ వస్తున్నాం. బాగా గడ్డి పెరిగింది, ఎందుకంటే ఈ డ్రిప్ పైపుల చుట్టూ వాటర్ ఫామ్ అవుతాయి కదా. ఇంత ఎండకు కూడా ఈ గడ్డి చచ్చిపోవట్లేదు. ఒకసారి గడ్డి మందన్న కొట్టియాలన్నమాట. ఇలా అయితే ఉన్నాయి. ఇది కింద మడి, అది పైన అనమాట. ఆయాసం వస్తుంది అబ్బా మీకు చెప్తుంటే కూడా. అసలు బాగా ఎండ కూడా ఫుల్ ఉంది సమ్మర్లో పొలాల పనులు అయితే అస్సలు చేయలేమన్నమాట. ఇగో ఇక్కడ చెట్లు పైపులలో ఉంటే పైపులు చెట్లలో ఉంటే ఇగో ఇట్లా మంచిగా వాటర్ అన్నీ మంచిగా నిండిపోయి ఉంటాయి. అదే పైపు లేక ఇగో ఉన్నాయి అనుకో, అసలు ఇక వాటరే పడుకోకుండా ఇట్లా ఎండిపోయి ఉంటాయి. అందుకే మనం ఈ డ్రిప్ పైపులు అనేది అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. వీటికి ఇంకా స్టిక్స్ ఉంటాయి, అవి కొన్నిటికి దున్నేటప్పుడు పోయినాయి అనమాట. ఇవి చూసుకుంటూ పెట్టుకుంటూ ఉండాలన్నమాట వాటర్ పెట్టేటప్పుడు. ఇంకా ఇలా పెడితే ఇక ఎటు పోదనమాట. ఇది మోటార్ వేసినప్పుడు కూడా పైకి ఒక్కసారి చిమ్మేసి పోతుంది. అందువల్ల ఇవి చూసుకుంటూ ఉండాలి. పోతానే ఇంక మా ఆయన నేను చూసుకుంటూ వస్తాను. ఇంతకు చేసి మొహం తెర్రగైంది, బొట్టు కూడా పోయింది. బొట్టు కూడా చెమటెక్కిపోయింది అనమాట. బొట్టు కూడా లేదు. అసలు ఎట్లుండాలంటే పిచ్చిదానిలాగా ఉన్నబ్బా గాలికి. ఏది అట్లా చూసి ఇట్నే వస్తున్నా, చూడలేదంటావు? చూసే వస్తున్నా బావా, అవన్నీ చూసే వస్తున్నా. వీడియో తీసుకుంటుంటుంది, అటు చూడట్లేదా అని మా ఆయన బాధ. చూసుకుంటూనే వస్తున్నా కదా ఫ్రెండ్స్, మీరు కూడా చూసారు కదా. ఇక మా ఆయనతో ఇట్లుంటుంది, చేస్తానా చెయ్యట్లేదు అంటాడు. ఇంకా ఇక్కడైతే ఇగో పడట్లేదు, పడని దగ్గర చూపిస్తున్నా. ఇట్లా మొత్తం చూసుకుంటా వచ్చేస్తున్నాము. ఇంకా మా ఆయన అయితే చూడట్లేదు అని అంటున్నాడు. ఫ్రెండ్స్, మీరైనా కామెంట్ చేసి చెప్పండి చూస్తున్నానా లేదా అనేసి. ఇంకా మీరైతే చెప్తే మా ఆయన నమ్ముతాడు. మౌనిక చూస్తుందా అనేసి కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించింది, మా ఫామ్ ఆయిల్ చెట్లు ఎట్లున్నాయి, గ్రో అవుతున్నాయా లేదా అనేది మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఏ విషయమైనా మీకే షేర్ చేస్తున్నా కదా, ఫామ్ ఆయిల్ ట్రీస్ గురించి. మేము కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేసినాం. మరి మా వ్యవసాయం అనేది కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తుంటే నాకు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది, ఇంకా బాగా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది కదా. ఈ వీడియో చూసి అసలు ఈ ఫామ్ ఆయిల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా మేము ఏం బెటర్గా చేస్తే తొందరగా గ్రో అవుతాయో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎట్లా అనిపించింది,
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలో లైక్ చేశాక హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా రోజులకైతే ఇలా డైరెక్ట్‌గా మాట్లాడుతూ మీతోటైతే వీడియో తీసిన. ఇప్పటి నుంచి వాయిస్ ఓవర్ అయితే అస్సలు ఇవ్వను. ఇలాగే డైరెక్ట్‌గా మాట్లాడుతూ మీకు నేనేం చేస్తున్నా అనేసి షేర్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. ఇంకా మీరైతే కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది, ఏంటి అనేది. లైక్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి మర్చిపోకండి. మీరు లైక్ ఇస్తేనే ఎంతో కొంత ముందుకు పోవడానికి వీడియో అయితే వెళ్తది. యూట్యూబ్ గూడా కొలాబ్ చేస్తదనమాట. మీరైతే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. హైప్ గూడా ఇవ్వండి. ఇగ మా వారైతే పాపం చాలా కష్టపడుతున్నారు. బాయ్. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం.